సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ పార్టీ ముఖ్య నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ పేరు ఖరారు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాడు తెలుసుకుందాం. రామారావు, ఇప్పటికే పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. వరుసగా తాజాగా దక్షిణ స్థానానికి, విశాఖ దక్షిణ స్థానానికి వంశీకృష్ణ యాదవ్ పేరును ప్రకటించారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జనసేన విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వంశీకృష్ణ పేరును ఖరారు చేసినట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రధానంగా వారి ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలు ఈ చర్చకు వచ్చాయి అని కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రధానంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా దాదాపు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ నియోజకవర్గాలను ప్రకటించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు కూడా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 2 స్థానాలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పాలకొండ, మరో స్థానం పాలకొండ. ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన పార్టీ మొత్తం 21 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించినట్టు అవుతుంది. 2 లోక్సభ స్థానాలకు కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడకు ఉదయ్, మచిలీపట్నానికి వల్లభనేని బాలశౌరి పేరును కూడా ప్రకటించారు. నిన్న బాలశౌరి పేరును ప్రకటించారు. అయితే అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి పోటీ ఎక్కువగా ఉండటంతో సర్వేలు చేయించి సర్వేల్లో ఎవరికైతే మెరుగైన ఫలితాలు వస్తాయో ఆ అభ్యర్థి పేరును ప్రకటిస్తాము అని చెప్పి కూడా నిన్న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు రేపట్లో అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తే మొత్తం 21 స్థానాలకు కూడా జనసేన అభ్యర్థులను ప్రకటించినట్టు అవుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.